ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మందుల బజార్లో వనమహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమైపోతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు. పర్యావరణానికి పాటుపడేందుకు మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోమయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరూ ప్రతి గ్రామాల్లో చెట్లను నాటి మన పర్యావరణం రక్షిద్దామని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని చాలా బృహత్తరంగా తీసుకుపోతున్నాం. అందుకే ఈసారి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో చెట్లు నాటుకుంటూ మన వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సింది. ఎందుకంటే మనం రోడ్లు వైడనింగ్ అని చెప్పేసి అనేక కార్యక్రమాలు మన చెట్లను నరికేసి ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియా కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి మనకు వర్షాలు లేక ఎల్ నీనో అనేది ఒకటి వచ్చేసి ఇప్పుడు వర్షాలు కూడా సరిగా పడకుండా మొత్తం దేశమంతటా అతలాకుతలం అవుతూ ఉంది. కాబట్టి మనం చెట్లను సంరక్షిద్దాం. చెట్ల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ మనకు వస్తూ ఉంది.